మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా ఈ మాసం ధనురాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. ధనురాశి అనగానే మనం చూడవలసింది ఏంటంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతిని గనక మనం పరిశీలించినట్లయితే 2వ స్థానంలో రవి బుధులు మకరంలో ఉన్నారు, 3వ శని కుంభంలో, 4వ శుక్ర రాహువులు, అలాగే 6వ గురుడు, 7వ స్థానంలో కుజుడు, 10మంలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ మాసం ద్వితీయార్థంలో రవి బుధులు వారి వారి స్థానాలను మార్పు చెందడం కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ ధనురాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని అంశాల్లో అయితే మాత్రం ఈ మాసం తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంటారు. ముఖ్యంగా 2 విషయాల్లో మాత్రం ధనురాశి వారు ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎలా జాగ్రత్తగా ఉండాలి, దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ రకమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే ఏ రకమైన పరిహారాలు పాటించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ ధనురాశి వారికి ఏలినాటి శని పీరియడ్ అయిపోయింది. 3వ స్థానంలో శని సంచారం రీత్యా ప్రతి పనిలోనూ సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువుల్ని నిర్దాక్షిణ్యంగా ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా అణచివేస్తారు. అది కూడా మీరు మీ ప్రమేయం లేకుండానే కొంతమంది శత్రువులు వాళ్ళందరూ వాళ్ళ మట్టి కరవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. మీరు చేసేటువంటి వృత్తి ఏదైనప్పటికీ కూడా మీ ప్రొఫెషన్లో మంచి ఆదాయం వనరులు ఏర్పడతాయి, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. ఒకేసారి మల్టీ టాస్క్ చేస్తారు, అంటే 2 లేదా 3 వృత్తుల్ని ఒకేసారి చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, అంటే సంతానం రీత్యా వాళ్ళకి వివాహాది క్రతువులు చేయటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు చేయటం, గృహప్రవేశాది క్రతువులు చేయటం, ఇటువంటివి చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మంచి శుభ ఫలితాలు ఈ మాసం ధనురాశి వారికి ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సునాయాసంగా బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి. తద్వారా మంచి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇకపోతే ఈ 4వ స్థానంలో ఉన్న శుక్ర రాహువుల సంచార రీత్యా అన్ని ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొంత ఆందోళన అనేది కొంత ఉంటుంది. అలాగే ఎంత సంపాదించినా కూడా జీవితానికి సుఖం అనేది లేకుండా పోతుంది. అంటే ఏ స్థాయిలో మీరు మీ విజయ పరంపరని మీరు చూపించగలిగినా మానసికంగా సుఖంగా సంతోషంగా ఉండటం అనేటువంటిది దాదాపుగా లోపిస్తుంది. ప్రతి చిన్నదానికి కొంత బాధ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ అనుభవిస్తున్నా కూడా నా అనేటువంటి వాళ్ళు, ఆత్మీయులు, నాకు బాగా దగ్గరైనటువంటి వాళ్ళు నాకు అందుబాటులో లేరని కానీ, లేదా దూరమైపోయారని కానీ మానసికంగా ఆందోళన అనేటువంటిది కలుగుతుంది. తద్వారా కొంత మానసికంగా అలజడికి గురవుతారు. ఈ విషయంలో మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మీరు చాలా దూరంగా ఉన్నారో రాబోయేటువంటి 2-3 నెలల్లో వారు మీకు అత్యంత దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ధనురాశి వాళ్ళు కొంతకాలం ఎదురు చూడక తప్పదు. అంటే మంచి సంబంధాలు కావాలన్నా, మీరు ఊహించిన స్థాయిలో మీకు సంబంధాలు దగ్గరగా రావాలన్నా ఖచ్చితంగా కనీసం ఒక 3 నెలల పాటు ఎదురు చూడవలసిన పరిస్థితులు మీ జాతక రీత్యా గోచరిస్తోంది. అలాగే ఉంది ఈసారి ఉన్నటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతి. కొంత ఎదురు చూడటం మంచిది. అలాగే ఎదురు చూసే ధోరణి ఉంచండి. దగ్గర దాకా సంబంధాలు వచ్చినా కూడా ఆ వెంటనే ఓకే అనకుండా కొంత ఎదురు చూసి కొంచెం నిదానంగా ముందు వెనక మంచి చెడు ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది వివాహ సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇక పిత్రార్జితం, పూర్వార్జితం బాగా కలిసి వస్తుంది. అలాగే తండ్రి గారి నుంచి కానీ, తండ్రి వంటి వాళ్ళ నుంచి కానీ చక్కటి ఆర్థిక సదుపాయాలు, ఆర్థిక వనరులు వస్తాయి. పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వ్యాపారాలని ఎవరైనా సరే ఈ ధనురాశి వాళ్ళు చేస్తూ ఉన్నట్లయితే వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారు. అంత స్థాయిలో మీ వ్యాపారం అనేటువంటిది అభివృద్ధి చెందటం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఎవరికి
ధనురాశిలో పూర్వార్జిత వ్యాపారాలు అంటే తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసినటువంటి వ్యాపారాలు, వాళ్ళు నిలబెట్టినటువంటి సంస్థలు, వాళ్ళు నిలబెట్టినటువంటి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ తీర్పులు మీకు అనుకూలంగానే వస్తాయి. ఈ విషయంలో మాత్రం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది. ఈ మాసం అంతా మీకు అనుకూలంగానే ఉంటుంది. కానీ మొట్టమొదటి 10-15 రోజుల కంటే కూడా 15-16 తారీఖుల తర్వాత గనక కోర్టు తీర్పులు వస్తే మీకు చాలా అనుకూలంగా రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరి ముఖ్యంగా ఈ మాసం ధనురాశి వాళ్ళు ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంత వ్రణబాధ, రక్త సంబంధమైన సమస్యలు, దెబ్బలు తగలటం, సర్జరీస్ అవ్వటం ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ గొంతు ఇన్ఫెక్షన్స్, థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతుంటారో వాళ్ళకి థైరాక్సిన్ లెవెల్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పీసీఓడి సమస్యలు, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తగిన వైద్య సదుపాయం తీసుకోండి. మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం మీరు ప్రతినిత్యం ఈ త్రయంబక మంత్రాన్ని జపించటం కానీ, ఒకవేళ మీకు కనుక చేతగాకపోయేటట్లయితే ఎవరైనా బ్రాహ్మణ సహకారంతో వాళ్ళకి ధనం ఇచ్చి కానీ ఏదైనా సరే చేసి ఈ మాసం ఒకసారి మాత్రం ఈ త్రయంబక మంత్రం అంటే మృత్యుంజయ మంత్రాన్ని జపింపజేసుకోండి. దీనివల్ల మంచి ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో మీకు తెలియకుండానే మీరు చాలా ఎమోషనల్గా అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అంటే మీ సహజ సిద్ధంగానే మీకున్నటువంటి మనస్తత్వ రీత్యా ప్రతి విషయాన్ని స్ట్రాంగ్గా తీసుకోగలుగుతారు. ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా చాలా బలంగా నిలబడగలుగుతారు. కానీ ఈ మాసం మాత్రం మీ ఆత్మీయుల రీత్యా కానీ, మీ బంధుమిత్రుల రీత్యా కానీ, మీ స్నేహితుల రీత్యా కానీ కొంత ఇబ్బందికరమైన వార్తలు వినవలసిన పరిస్థితి వస్తుంది. తద్వారా కొంత మానసిక ఆందోళన అనేటువంటిది కలుగుతుంది. కొంత బాధాతప్త హృదయంతో ఉండవలసిన పరిస్థితి వస్తుంది. కొంతమందికి అయితే గతించినటువంటి జీవుల జ్ఞాపకాల రీత్యా కొంత బాధ కలిగేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం గోచరిస్తోంది. ఇకపోతే ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యా యోగం చాలా బాగుంది. అంటే మంచి ఉత్తీర్ణత శాతం ఉంటుంది. ఈ విషయంలో ఆలోచించుకోక్కర్లేదు. జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ మాసం ధనురాశి స్త్రీల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ధనురాశి స్త్రీలకి కొంత ఆరోగ్య విషయంలో తప్ప మిగతా అన్ని రకాల అంశాల్లో చాలా బాగుంది. జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సంతాన పరమైనటువంటి అంశాలను గనక పరిశీలించినట్లయితే ఈ మాసం సంతాన పురోగతి బాగుంది. కానీ సంతానం మధ్య లేదా సంతానానికి మీతో కానీ కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఏర్పడతాయి. వీటిని పెద్దవి కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే ఈ మాసం ధనురాశి వారు మరి ముఖ్యంగా కుజుడికి సంబంధించి, గురుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. మరి ముఖ్యంగా ఈ కుజుడికి సంబంధించి ప్రతి మంగళవారం నియమాలు పాటించటం, లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించటం, లేదా ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించాలి. అలాగే గురుగ్రహ అనుగ్రహ కోసం దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. దత్త పీఠాలను సందర్శించండి. దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయండి. సద్గురువు యొక్క అనుగ్రహం సంపాదించండి. సద్గురువు అంటే గడ్డాలు పెంచిన వాళ్ళు, బొట్లు పెట్టిన వాళ్ళు, కాషాయం కట్టిన వాళ్ళందరూ సద్గురువులు కారు. సద్గురువులను వెతికి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీలోనే ఉంటుంది. అయితే ఈ సద్గురువులను వెతుక్కోవటం, వాడు మంచివాళ్ళో కాదో టెస్ట్ చేసుకుని ఈ బాధలు పడే కంటే కూడా దక్షిణామూర్తినే సద్గురువుగా భావించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు గనక అది రాకపోతే వినండి. ఇది గనక చేయగలిగితే మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ రకమైన ఆటంకాలు రావు. ప్రతి పనిలోనూ ముందుకెళ్ళిపోగలుగుతారు. ఎక్కడ ఆలోచించుకోకుండా అప్రతిహతంగా మీ జీవనయానం అనేటువంటిది కొనసాగుతుంది. కనుక ఈ పరిహారాన్ని వీలైనంత వరకు ధనురాశి వాళ్ళందరూ కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఫలితాలు ఈ ధనురాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇక చివరిగా
ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన కూడా ఒకటి ఉంది. 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని చెప్పాం. వాటిలో మరొకటి ఏంటంటే ప్రతినిత్యం నియమబద్ధంగా నియమితమైనటువంటి వ్యాయామం చేయండి. అంటే వ్యాయామం చేసేటప్పుడు అర్ధ వ్యాయామం చేయాలి. అంటే మీ శక్తి ఎంత ఉంటుందో దాంట్లో సగం మేర ఖర్చు పెట్టి మాత్రమే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయమన్నాం కదా అని చెప్పి వెళ్ళిపోయి చెమట్ల గారిన దాకా అలసిపోయి కింద పడిపోయిన దాకా మాత్రం వ్యాయామం చేయవద్దు. ఇది చాలా ప్రమాదకరం, మీకు అసలు పనికిరాదు. అందున ఈ మాసం అంతకంటే పనికిరాదు. కాబట్టి అర్ధ వ్యాయామం మాత్రమే చేయండి. వ్యక్తిగతమైనటువంటి మీ ఖర్చుల కన్నా కుటుంబం పెట్టేటువంటి ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో కాస్త చూసి చూడనట్టు ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. లేకపోతే కొంత ఘర్షణపూరితమైన వాతావరణం వచ్చే పరిస్థితి కూడా ఇంట్లో గోచరిస్తుంది. ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ మాసం ధనురాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.